26, 26, 27 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. యాక్ట్ చాప్టర్ 28, 26 and 27 we shall read all together. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుతాం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవి అన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, నమ్మకైన మా దేవ, కృపల తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి మా ప్రభువా మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. తండ్రిని బిడ్డలముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునేటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మగ్ధులేని మరియా ఏ రీతిగా ప్రభువా దయగల తండ్రి మా ప్రభువా మిమ్మను చూసి మీ పాదాలు ఎదుట ఆరాధించుటకు సాగిలపడినప్పుడు దయగల తండ్రి ప్రభువా నేను మరి పరలోకం వెళ్తున్నానని సెలవిచ్చారు. దయగల తండ్రి మా ప్రభువా గొప్ప దయగల తండ్రి మా ప్రభువా ప్రభువును తను కనులార చూడగలిగింది ప్రభువా. అయితే ప్రాత నిబంధన ప్రకారం దేవాటి ప్రవేశము మాకు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మేము కూడా అతి పరిశుద్ధ స్థలంలో నీ మందిరంలో ఉన్నటువంటి మరి తండ్రి మా ప్రభువా దయగల తండ్రి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి దేవా మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఆరాధించుటకు దయగల తండ్రి మీ బలలో దయగల తండ్రి పాలు పొందుటకు దయగల తండ్రి మా ప్రభువా మీరు మాకు దయచేసినటువంటి గొప్ప అవకాశాన్ని పరలోక ఏర్పాటును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి రెండవ భాగంగా మీ బలలో పాలు పొందకముందు దయగల తండ్రి నీ వాక్యం ద్వారా దయగల తండ్రి నన్ను మమ్మను హెచ్చరించి దయగల తండ్రి మా ప్రయోగ్యమైన రీతిగా మీ బలలో పాలు పొంది మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు పొందుటకై మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యకు దాసును ప్రభువా ఎన్నికలేనటువంటి వాడును దయగల తండ్రి మా ప్రభువా దయగల తండ్రి ఎంతో బలహీనుడును దయగల తండ్రి మా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచం. దయగల తండ్రి వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా సహాయపడం. దయగల తండ్రి మా ప్రభువా ఏవి అవసరమో అవే ఉచ్చరించుటకు నా పెదవులను మీరు తాకుమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి ప్రభువా మీ యొక్క వాక్కులు మేము వినుట ద్వారా మమ్మల్ని సరిచేసుకొని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్య లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏమైతే మాట్లాడినా ఉంటున్నారో దయగల తండ్రి మీరే దయగల తండ్రి మీ స్వరాన్ని వినిపించి సహాయపడం. దయగల తండ్రి మీపైనే ఆధారపడి ఉంటుండగా దయగల తండ్రి మా ప్రభువా మీ సహాయం దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరు కూడా అయోగ్యముగా పాలు పొందకుండా సహాయపడం. మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు బల్ల కొరకై చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి మరి క్లుప్తంగా మనం కొన్ని రెఫరెన్సుల ద్వారా కూడా మరి కొన్ని హెచ్చరికలు చూస్తాం. కనుక ఇక్కడ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మనం చూడగలిగితే మరి ఈ యొక్క అపోస్తలుల యొక్క కార్యములలో 28 ఈ యొక్క కార్యాల్లో 28 అధ్యాయాలు ఉంటా ఉన్నాయి. కనుక ఈ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు గారు రక్షింపబడిన మొదలుకొని మరి ఆయన రోమాలో ఖైదీగా వెళ్ళేంత వరకు కూడా ఎన్నో విషయాలు ఆయన పొందుపరిచి ఉంచారు. అందుకని అపోస్తలుల కార్యములు మనం ప్రతి ఒక్కరం కూడా చదివి ధ్యానించటం చాలా మంచిది. ఎన్నో విషయాలు పౌలు గారు తాను రాస్తూ వచ్చాడు. అయితే తర్వాత మరి ఆయన ఎంతో సేవ చేశారు. తర్వాత 3 సార్లు ప్రయాణం చేశారు.
ఎన్నో దేశాలు, ఐరోపా దేశంలో ఇంక ఇతర దేశాల్లో కూడా మరి ఆసియాలో కూడా ఆయన సేవ చేశారు. ఎంతోమంది రక్షణ పొందారు. తర్వాత ఎన్నో సంఘాలు కూడా కట్టబడ్డాయి. తర్వాత అంతేకాకుండా ఎంతోమంది అన్యజనులు పౌలు గారు చేసినటువంటి సేవా పరిచర్య సువార్త ద్వారా ఎంతోమంది రక్షణ తీర్మానం చేసుకున్నారు. కనుక ఈ యొక్క అపోస్తలుల యొక్క కార్యాలు మనం తెలుసుకోవటం చాలా మంచిది. కనుక చివరి ముగింపు 28వ అధ్యాయం అంటే ఈ అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం. ఆయన ముగిస్తూ రోమాలో ఉండి ఈ వచనాలు రాశారు. ఏ వచనాలు? మనం చదువుకున్నటువంటి ఈ 26, 27 వచనాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. మరి ఒకసారి నేను చదువుతానండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక ఇక్కడ చూసినట్టయితే కొన్ని తలంపులు మరి పౌలు ఇవి రాస్తూ ఆయన అపోస్తలుల కార్యంను ముగిస్తూ ఉన్నారు. కనుక మరి ఈ చదువుకున్నటువంటి వాక్య భాగములు చూసినట్టయితే కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. ఏంటంట? ఏమున్నాయి? మరి 26వ వచనంలో ఏం చెప్తున్నారు? మీరు వినుట మట్టుకు విందురు, తర్వాత చూచుట మట్టుకు చూతురు, తర్వాత కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరగరు. ఇంకంతేకాకుండా ఇంకా చూసినట్టయితే 27వ వచనంలో చివరి 3 లైన్లు చూసినట్టయితే వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని సెలవిచ్చారు. కనుక ఈ 2 వచనాల్లో మనం చూడగలిగితే మనకు కనబడేది ఏంటంటే మరి హృదయాన్ని గురించి 3 విషయాలు కనబడతాయి మెయిన్గా. అదేంటంటే చెవులు, కన్నులు, హృదయం కదండి. చివరి 27 వచ్చిన చివరి భాగంలో మనం చూసాం కదా అది. కనుక ఈ యొక్క హృదయం గురించి ఎట్లా ఉందో చెప్పారు. చెవులు, కన్నులు వాటి గురించి చెప్పారు. అందుకని మనం చూసాం కదా, ఎవరంట చెవులైతే వినట మట్టుకు వింటారంట, గ్రహింపరంట. తర్వాత చూచుట మట్టుకు చూతురు కానీ మీరు కాననే కానరు, కనులారు చూసి చెవులారు విని మనసారా గ్రహించి నా వైపు తిరుగురని వ్రాయబడి ఉంది. కనుక ఈ ముగింపులో అపోస్తలుల కార్యములో మరి మాటలు ఎవరి గురించి రాశారు పౌలు గారు? ఎవరి గురించి అండి? ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజల గురించి రాశారు. ఆయన చాలా భారం కలిగి ఉంటున్నాడు. మరి వారు ఇశ్రాయేలు ప్రజలకు కూడా వాక్యం మరి చెప్పారు. అయితే దేవుడు ఎక్కువగా అన్యజనుల్లో వాక్యం చెప్పేందుకు పౌలు గారిని వాడుకున్నాడు. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 వచనాలు మనం చూడగలిగితే ఇవన్నీ కూడా ఇశ్రాయేలును గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. ఈ పౌలు గారు ఇప్పుడు ఏదో తను మరి ఊహించి రాసింది కాదు, కానీ పాత నిబంధనలో మరి ఈ ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గూర్చినటువంటిదా కాదా అనే దానికి మనకు డౌట్ లేకుండా ఆ పాత నిబంధనలో ఇవే మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలిగితే మంచిది. ఐజయా చాప్టర్ 6, 9 and 10.
అది కనుక మనకు డౌట్ అవసరం లేదు. ఇది ఎక్కడ దేవుడు ముందుగానే పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాలన్నీ కూడా దేవుడు తెలియజేసి మరి వ్రాసి ఉంచారు. అంతేనా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు. ఈ యొక్క దీని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు కనబడతాయి. సరే, ఇక్కడ చూడగలిగితే మరి చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 15 మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 13 వర్స్ 15. మత్తయి సువార్త 13:15 కూడా చదవండి. అది మత్తయి సువార్తలో కూడా మరి మనకు కనబడతా ఉన్నాయి. కనుక ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేశారు. అయినా కూడా మరి యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మరి వారు ఎట్లుందంట, వారి హృదయం అంతా కొవ్విందంట. ఎవరిది? మంద కాదు. ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తా ఉన్నారు కదా. తర్వాత చెవులు మందమైపోయినాయి అంట వారి. తర్వాత మూడోదిగా కన్నులు మూసుకున్నాయి. కనుక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజలంటే పాత నిబంధన ప్రకారము వాగ్దానము చేయబడినటువంటి ప్రజలు, సున్నతి చేయబడినటువంటి ప్రజలు. కనుక అన్ని జనులను యెహోవా దేవుడు తన ప్రజలుగా తాను ఏర్పాటు చేసుకోలేదు కదండి. ఇస్సాకు వలనైనదే నా సంతానమని దేవుడు సెలవిచ్చాడు కదా. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఇస్మాయిల్ కాదు. కనుక అలాంటి వారి ద్వారా వచ్చినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చినటువంటి ఆ 12 గోత్రికులైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలుని గురించి ప్రభు మరి ఈ కఠినమైనటువంటి మాటలు ఆయన చెప్తూ వచ్చారు. అయితే దేవుడు వారికి ఎన్నో మేలు ఉపకారాలు చేసినా కూడా వారు దేవుని మాట వినలేదంట. చూడండి, దేవుడు వారికి నిజంగా మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మేలు చేశాడు. కొన్ని మేళ్ళు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా చూస్తే దేవుడు మోషే ద్వారా వారిని ఐగుప్తు దాసత్వంలో నుండి వారిని విడిపించాడు. అవునా కదా? అవును. తర్వాత రెండోదిగా చూస్తే మరి తర్వాత ఆ యొక్క దాసత్వం విడిపించడానికి ఎన్ని సూచక్రియలు చేయించాడు మోసే ద్వారా దేవుడు? 10 సూచక్రియలు కదండి. చూడండి, తర్వాత ఎర్ర సముద్రమును కూడా దేవుడు దాటించాడు. మూడోదిగా మనం చూడగలిగితే మరి మోషేకు తన మార్గం అంతటిని కూడా తెలియజేశాడు. మరి కీర్తనలు 103:7 వచనంలో కనబడుద్ది మనకి. తర్వాత నాలుగోదిగా చూడగలిగితే దేవుడు వారికి ఏం చేశాడు? మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకా ఎన్నో మరి కూడా దేవుడు వారికి బయలుపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు, ఎట్లా జీవించాలి మనం అనే విషయాలన్నీ కూడా మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అవన్నీ కూడా తెలియజేశాడు. ఐదోదిగా మనం చూడగలిగితే వారు అరణ్యం అంతట్లో కూడా దేవుడు వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు కదండి. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఆయా అరణ్య ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? మీరు కొంచెం పిల్లోడిని కంట్రోల్ చేస్తే కాన్సన్ట్రేషన్ పోద్ది. వాళ్ళందరూ అటు చూస్తున్నారు. చూడండి, తల్లులు ఉన్నారా? కొంచెం రానియకండి పిల్లల్ని. ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇక అటు ఇటు తిరగటం కానీ లేకుంటే అది ఇది చూడకండి. చెప్పే వాళ్ళకు కూడా ఇది ఉండదు.
తర్వాత మనకు కూడా, మీకు కూడా, చూసే వాళ్ళకు కూడా బాగోదు. కనుక ఇక్కడ చూడగలిగితే దేవుడు అరణ్య మార్గం అంతట్లో కూడా దేవుడు వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటిని మూడింటినిచ్చాడు. మొట్టమొదటి వాళ్ళ ప్రయాణంలో వారికి ఏమైంది? దాహమైంది. నీళ్ళు ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఎట్లిచ్చాడు దేవుడు? బండలో నుండి ఇచ్చాడు నీళ్ళు. చాలా ఆశ్చర్యం అది కదండి. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. కనుక బండలో నుండి సహజంగా నీళ్ళు రావు. ఒకవేళ 2-3 బండలు కలిసి ఉండి ఏమన్నా గ్యాప్ ఉంటే ఆ సందులో నుంచి ఏమన్నా మరి ప్రవహిస్తాయేమో తెలియదు, కానీ మరి బండలో నుండి నీళ్ళు అయితే రావు. కనుక బండలో నుంచి ఏమొస్తుంది చెప్పండి బ్రదర్, చెప్పండి, మీకు తెలిసింది. బండలో నుండి ఏమొస్తుంది? ఏమొస్తుంది సిస్టర్స్, మీరు చెప్తారా? ఏమొస్తుందండి? ఒక రాయిని ఇంకొక రాయి తీసుకొని కొడితే ఏమొస్తుంది? ఫైర్ వస్తుంది. అవునా కదా? అందుకని అరణ్యంలో ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇంకేమైనా వేటకు వెళ్ళినటువంటి వారు ఏమైనా జంతువులు దొరికితే ఏం చేస్తారు? వాటిని ఒకదానికొకటి ఇది ఒత్తిడి చేసి ఆ రీతిగా మరి వారు బండలో నుండి మరి ఈ యొక్క నిప్పు కణాలు వస్తాయి, కానీ నీళ్ళు వస్తాయా? ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇశ్రాయేళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇది ఎంత అద్భుతం కదా. అంతేకాదు, తర్వాత వాళ్ళకి ఏమైంది? ఆకలేసింది. దేవుడు ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. ఎలాంటి ఆహారము? వాళ్ళు కష్టపడిన ఆహారం. ఎవరైనా మనకు పెడితే బాగుండట్లా, ఎవరు పెట్టరు కదండి. కనుక కష్టపడినటువంటి ఆహారం దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. తరువాత ఇంకేమైంది? ఇచ్చిన ఆహారం కూడా వాళ్ళకి వెక్కసం అనిపించింది. ఏమడిగారు వాళ్ళు? మాంసం అడిగారు. ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మీరే చదువుకోవచ్చు ఎంత ఇచ్చాడో. వాళ్ళు తినలేకపోయారు. కనుక ఆ రీతిగా దేవుడు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఇవన్నీ కూడా కదండి. తర్వాత వారు ఆరోదుగా మనం చూడగలిగితే దేవుడు యోర్దాను నదిని పాయలుగా చేశాడు. అక్కడేమో వాళ్ళు స్టార్టింగ్ అప్పుడు ఐగుప్తు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటించాడు. ఎంతో అద్భుతం అది కూడా. ఇక్కడ ఏం చేశాడు? యోర్దాను నది కూడా పొర్లి పారుతూ ఉంది. ఆ దినాలలో వారు యోర్దాను నదిని దాటినప్పుడు యోర్దాను నది పక్కనే కనాను దేశం ఉంటుంది. మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. కనుక ఆ రీతిగా దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని కూడా అద్భుతమైనటువంటి రీతిగా మరి యాజకుల కాళ్ళు ఆ నీళ్ళకు తగలగానే యోర్దాను నది పాయలైపోయింది. ఇవన్నీ కూడా వీరేం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. తర్వాత 7వదిగా చూసినట్టయితే ఎక్కడ ప్రవేశింపజేశాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మేళ్ళు కావా? ఇవన్నీ ఉపకారాలు కావా? ఇవన్నీ చేసినందుకు వారు ఎట్టుండాలండి? ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. దేవుని హృదయంలో చేర్చుకోవాలా. కనుక ఆ రీతిగా చేశారా? చేయలే కదండి. అందుకనే వారి 3 విషయాలు చెప్పారు, మనం చూసుకున్నాం. హృదయం కొవ్విందంట, చెవులు మందమైపోయినాయి అంట, కన్నులు మూసుకొని పోయినాయి. ఎంత విచారకరం. కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఆ రీతిగా ఉండకూడదు. అందుకనే దేవుడు మరి యొక్క పౌలు గారు కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం రాస్తూ దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఎవరైతే యేసుప్రభు రక్తం చేత కడుగబడ్డారో, మరి ఎవరైతే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారో, దేవుని ప్రజలుగా జీవిస్తున్నారో, తర్వాత అట్టివారు కూడా మరి ఆ రీతిగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసేందుకు మనకు వ్రాసించారు. కనుక ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి, చూసాము. ఒకటి ఏంటి? హృదయం కదండి. రెండోది చెవులు, మూడోది కన్నులు. మరి ఆ
ఆ, గురించి మరి పౌలు గారు వివరించారు కదా. మరి ఎందుకు ఆ 3 అవయవాలనే మూడింటిని మరి పౌలు గారు చూపించారంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. కనుక మానవ యొక్క శరీరంలో హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవునా కదా? మన శరీరంలో హృదయం, ఈ గుండె అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పార్ట్. ఒకవేళ మరి గుండె ఆగిపోతే ఏమవుతారు? చనిపోతారు కదా. అది తర్వాత చెవులు కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వాటిలో చెవులు కూడా చాలా శ్రేష్టమైనటువంటి దేవుడు మనకి ఇచ్చాడా? నాకు ఇచ్చాడు. మీరు చూసుకోండి, కావాలంటే ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఉన్నాయి, అందరికీ ఇచ్చాడు దేవుడు. చెవులు లేని వారు ఎవరు లేరు అనుకుంటా కదండి. చెవులు కూడా దేవుడిచ్చినటువంటి అవయవాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి హృదయము, రెండోది చెవులు, మూడోది కన్నులు. కనుక కన్నులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కన్నులు లేకపోతే చూడగలమా? చాలా కష్టం. కన్నులు లేకపోతే పని చేసుకోలేము, చూడలేము, ఇది లేము. చెవులు కూడా అంతే, వినలేము. ఏది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ మానవ శరీరంలో. కనుక వాటిని గురించి ఆ 3 ఇంకా ఉన్నాయి చాలా ఆర్గాన్స్, కానీ పౌలు గారు మాత్రం మనకు ఇప్పుడు చదువుకున్నటువంటి వచనాల్లో ఆ మూడింటినే వాటిని క్రోడీకరించి 7వ వచనంలో ఆయన చెప్తూ వచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి ఇచ్చినటువంటి హృదయాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి చెవులను, దేవుడు వారికి ఇచ్చిన కన్నులను వారు సరైన రీతిగా ఉపయోగించుకోలేకపోయారు. అందుకొరకై దేవుడు ఏం చేశాడు చూడండి. వారిని మరి వారి యొక్క జీవితం గురించి చూసాం కదా. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం, జడ్జెస్ చాప్టర్ 21 వర్స్ 25 చదవండి ఎవరన్నా. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. అది మనం ఎన్ని చూసాం? 7 చూసాం దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి మేలలో కదండి. అయితే వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఏం చేశారంట? ఏం చదివాం 21వ వచనంలో? వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. తర్వాత వాళ్ళేనా, ఇశ్రాయేలు ప్రజలు తల్లిదండ్రులేనా ఇష్టానుసారంగా ప్రవర్తించింది? వాళ్ళ పిల్లలు కూడా అట్లాగే ప్రవర్తించారు. దయచేసి 2వ అధ్యాయం న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం బిగ్గరగా చదవాలా, కాకపోతే మైక్ తీసుకోండి. చూడండి, వారి పిల్లలు కలిగారు ఇశ్రాయేలు ప్రజలకు. వాళ్ళైనా ఏమన్నా మరి నడిచారా? మరి యెహోవా దేవుడు సెలవిచ్చినట్టంటే లేదు. అసలు వారికంట అసలు యెహోవా దేవుడు అంటే ఎవరో ఆయన తెలియదంట. అంటే తల్లిదండ్రులు అట్లా బోధించలేదు వారికి. యెహోవా దేవుడు ఎవరు మనం చెప్పుకున్నాం కదా 7 విషయాలు. అవి చెప్పారా? చెప్పుంటే ఈ మాట రాయబడి ఉండేదా? లేదు కదండి. అందుకని వారి పిల్లల విషయంలో కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు చేసినటువంటి మేలు, ఉపకారం ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఏమైపోయారు? దేవుని ఎరుగినటువంటి వారుగా ఉన్నారు. సరే, దేవుని ఎరకపోయారు యెహోవా దేవుని. ఇంకేం చేశారు? 14వ వచనం, న్యాయాధిపతులు 2:14. తర్వాత వాడు కనుక దేవుడు ఇంకా కింద కూడా ఉంటే వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని కూడా ఇది చేస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. సరే, ఇక్కడ చూసినట్టయితే వారు మరి దేవుడు మరి వారికి 3 విషయాల గురించి ఇక్కడ మనకు వ్రాయబడి ఉన్నది: హృదయం, చెవులు, కన్నులు. మరి ఎందుకు ఈ అవయవాలే పౌలు గారు రాశారంటే, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
హృదయాన్ని గురించి చూద్దాం. బైబిల్ గ్రంథంలో హృదయాన్ని గురించి చూసినట్టయితే ఏమని రాయబడిందో తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. జెర్మియా చాప్టర్ 17:9. అది ఈ హృదయం అంటే ఎలాంటిదంట? మోసకరమైనది, ఘోరమైన ఈ వ్యాధి. అంటే ఏం వ్యాధి? పాపపు వ్యాధి. పాపపు వ్యాధి. ఆ పాపపు వ్యాధి ఎవరైతే కలిగి ఉంటారో అది ఒకటి రెండు ఉండవు, హృదయంలో చాలా ఉంటాయి. దయచేసి చూడండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఏంటో ఆ హృదయంలో మరి ఎందుకు పాపరోగము? లోపల నుండి అది ఇవి అంటే మనం చూసాంగా ఇర్మియా 17:9లో పాపపు రోగం అంటే ఎన్ని వ్యాధులు, ఒక వ్యాధి ఇంకేమన్నా ఎన్నో ఉన్నాయి పాప సంబంధం. కనుక ఇది హృదయంలో కలిగి ఉండేటటువంటిది పరిస్థితి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి మాట చెప్పారు కొండ మీద ప్రసంగంలో. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి రాసిన సువార్త మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 8. అది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. కనుక ఇది ఎవరు అతిక్రమించారండి? ఇశ్రాయేళ్ళు అతిక్రమించారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అష్టోదేవతలను పెట్టుకున్నారు, అన్ని దేవతలను పూజించారు, అన్ని జనులను వారు వివాహం చేసుకుంటూ వచ్చారు కదండి. ఎన్నో ఇది చేస్తూ వచ్చారు. కనుక అందుకనే దేవుడు ఏం చేశారు? వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తప్పిపోయిన విషయాలు, పాపాలను గురించి చెప్తూ ఏమని చెప్పారండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాం. వారి హృదయం అంట ఏమైంది? క్రొవ్వింది. హృదయం కోవటం అంటే గుండె భాగం అన్నమాట. కనుక ఈ గుండెకు మనకు కలిగినటువంటి ఆ యొక్క గుండెకు రక్తనాళాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రక్తం ఉన్నటువంటి క్రొవ్వు లేకుంటే వేరే విధంగా ఫామ్ అయినట్టు ఏర్పడినటువంటి కొవ్వు కానీ ఆ యొక్క రక్తనాళాల్లో ప్రవేశిస్తే ఆ రక్తనాళాలు ఏమైపోతాయి? మూసుకుపోతాయి కదండి. మూసుకుపోయినప్పుడు ఏమొస్తుంది? రక్త ప్రసరణ గుండెకు, శరీరానికి ఆగిపోద్ది, అంటే సరిగా ఉండదు. అందుకనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అందుకని ఇప్పుడు కనిపెట్టారు. ఏం కనిపెట్టారండి? ఇలాంటివి వస్తే ఆపరేషన్ లేకుండా మరి రక్తం సరిగా ప్రవహించాలంటే స్టంట్స్ చేస్తారు. ఆ రక్తము ప్రవహించాలంటే అలాంటిది కూడా దేవుడు మరి మనుషులకు, డాక్టర్స్ జ్ఞానం ఇచ్చి అలాంటివి చేశారు. సరే, ఏదేమైతేనేమి ఇక్కడ మనం చూడగలిగితే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ పాపాలన్నింటినీ ప్రభు ఏం చేశారు? ఆయన తొలగించాడు. యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తంతో మన హృదయంలో ఉన్నటువంటి నీలో నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా చదువుకున్నటువంటి, ఇంకా అన్ని చదువుకోలేదు, చాలా ఉన్నాయి పాపాల గురించి హృదయంలో ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించి తీసివేసి ఆయన కడిగి పవిత్రపరిచాడు. ఏం చేశాడండి? ఇప్పుడు ఏమంటున్నారు? ప్రభు ఏం చెప్పారు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మరి చెబుతూ వచ్చారు. అందుకని దేవుని వాక్యంలో కూడా ఇంకో చోట కూడా రాయబడి ఉంది. మరి ప్రభు మన కోరేది ఏంటి? నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మని కోరుతూ ఉంటున్నాడు. సోదరా సహోదరి, ఇక్కడ చేరినటువంటి వారిలో ఇంకా రక్షణ పొందినట్టయితే, మారుమనసు పొందినట్టయితే దేవుడిని ఎన్నిదే ప్రశ్న వేస్తున్నాడు. ఆయనకు నీ హృదయం ఇవ్వగలిగితే నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో కార్చిన రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధి చేస్తారు. కనుక రక్షణ మరి తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ మనసును కఠినపరచుకుంటే ఏమవుతుందండి? ఇశ్రాయేలుకు చెప్పినటువంటి విషయాలే నీ గురించి కూడా
చెప్పాల్సి ఉంటుంది కనుక ఇది. తర్వాత రెండోది ఏం చెప్పుకున్నామండి, చెవుల గురించి చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథం ఈ చెవుల గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి చెవుల గురించి. కనుక దయచేసి చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 9. తర్వాత మార్క్స్ వార్త 4:9. మార్క్స్ వార్త 4:9. ఎవరు చెప్పారండి ఈ మాటలు? యేసు ప్రభు చెప్పారు. ఆయన వాక్యాన్ని బోధించి ఏమని చెప్పాడు? ఉన్నటువంటి ఆ జనసమూహం అంతటా కూడా ఏం చెప్పాడండి? చెవులు గలవాడు వినుడుగాక అన్నాడు. వాళ్ళకి చెవులు లేవా? మరి ఉన్నాయి, కానీ ఎట్లా వినుంటారు? ఏదో వినుంటారు కదండి. కనుక ప్రభు చాలా స్పష్టంగా ఈ 2 సువార్తల్లో కూడా ఈ మాట చెప్పాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా ఇదే మాట మనకు కనబడుద్ది. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము క్షమించండి సరే 13వ అధ్యాయం 9వ వచనం అండి. రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 9. అది ఇక్కడ కూడా ఏమి రాయబడింది? ఎవరికైనా చెవులంటే ఏమేం చేయాలంట? వినాలంట. కనుక కొన్నిసార్లు మనము వినం దేవుని వాక్యం చెప్పేటప్పుడు, మరి సరిగా వినం కదా. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు రానటువంటి నిద్ర వాక్యం చెప్పేటప్పుడే వస్తుంది. కూర్చున్న వాళ్ళకంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది నిద్ర. అన్ని సౌకర్యంగా ఉంటుంది కదా అక్కడ. అది కాదు దేవుడు కోరేది. కనుక దేవుని వాక్యాన్ని వినాలి. దైవదాసుడు దేవుని మందిరంలో ఏమని చెప్తున్నారు వినాలి. అందుకనే మరి ప్రభు కూడా ఏం చెప్పారండి? చెవి గలవాడు వినుడుగాకాను. అందుకని దేవుడు మనతో కూడా దేవుని వాక్యాన్ని మనము వినేటటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ నుంచి అయితే ఏమైతే ప్రకటనలు చేయబడుతున్నాయో వాటిని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. అందుకనే కొన్నిసార్లు ఏం చేస్తాం, ఒక చెవితోని విని ఒక చెవి వెళ్ళిపోద్ది. ఆ రీతిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఈ చెవి గురించినటువంటి విషయాలు కనుక దావీదు మహారాజు కూడా ఆయన చెవి గురించి చెప్పాడు. తెలుసా మీకు ఆ మాట? దావీదు మహారాజు ఆయన చెవుల గురించి చెప్పాడు. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం. అది ఏమన్నారండి ఇక్కడ? నీవు నాకు ఎందుకు చెవుల గురించి ఎందుకు చెప్పాలి? నీవు నాకు చెవులు నిర్మించినావని చెప్పాడు. చెవి గురించి ఎందుకు చెప్పాడో చూద్దాం. ఆయన చెవుల గురించి మరి ఎందుకు చెప్పాడో పాత నిబంధనలోనే మనం చూద్దాం. దయచేసి చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 21. అది ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే 21వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చూడవచ్చు. ఎందుకు ఆ యొక్క దాసుని యొక్క చెవి కదురుతో కుచ్చబడింది ఒక దీంతో అని చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలప్పుడు దాసులుగా వారిని బానిసలుగా ఉంచుకునేవారు. 6 సంవత్సరాలు పని చేయాలా, 7వ సంవత్సరం తనను విడుదల చేయాలా. ఒకవేళ ఒంటరిగా ఉంటే ఒంటరిగా వెళ్ళిపోవచ్చు,
ఒకవేళ భార్య కానీ ఉంటే తనకు భార్యతోని పిల్లలతోని కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా అదే ఇంట్లో ఉండొచ్చు. మనకు 21 నుంచి 5 వరకు కనబడుద్ది. తర్వాత 6 సంవత్సరాలు అట్లా సేవకుడిగా చేయాలా, బానిసగా చేయాలా తనకు, అతని యజమానుడికి. తర్వాత 7వ సంవత్సరం విడుదల కావాలా. అప్పుడు విడుదల అయ్యేటప్పుడు అతనే విడుదల కావాలా. భార్యని విడిచిపెట్టాలి పిల్లల్ని. ఒకవేళ అయ్యా నేను ఒక్కరిని పోలేను, నాకు భార్య కావాలా అని అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఆ భార్యను కూడా తనతోటి ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఒక షరతు ఉంది అక్కడ. తను మళ్ళీ తిరిగి ఉండొచ్చు, అక్కడే ఆ యజమాని ఇంట్లోనే ఉండొచ్చు, తన భార్య పిల్లలతో కూడా ఉండవచ్చు. అయితే షరతు ఏంటంటే మనం చదువుకున్నాం. ఏం చేయాలంట ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుద్ది. వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలను. దేవుని యొద్ద కంటే ఫుట్నోట్లు ఏముంది, న్యాయాధిపతి యొద్దకు తీసుకుపోవాలంట, జడ్జి దగ్గరకు తీసుకుపోవాలా. ఎవరిని, ఆ బానిసను తీసుకుపోయిన తర్వాత ఏం చేయాలా, తీసుకొని పోవాలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వారిని తోడుకొని పోవాలా. తలుపు కానీ ద్వారబంధం దగ్గర కానీ ఆ యొక్క బానిసను తీసుకొని వెళ్ళాలి. ఏం చేయాలంట, చెవిని కదురుతో గుచ్చవలను. ఇప్పుడు ఆ చెవి దానికి పెట్టి ఆ కదురుతోటి, అంటే షార్ప్గా ఉంటుంది అన్నమాట కదురు అంటే, దాన్ని ఆ తలుపులోకి ద్వారబంధంలోకి కానీ అవతలకు పోయేటట్టు కూర్చాలి. ఇప్పుడు ఆ చెవికి ఏం ఏర్పడుద్ది, రంధ్రం ఏర్పడుద్ది కదా, రంధ్రం ఏర్పడుద్ది. అయితే ఆ రీతిగా ఏర్పడిన తర్వాత ఏంటంట, తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఇది కట్టడ, దేవుడు ధర్మశాస్త్రంలో నియమించినటువంటిది కట్టడ. కనుక ఒక తర్వాత ఇంకా మనం ద్వితీయోపదేశకాండం, మరి అతను ఒక్కడేనా, తనకేనా కదురుతోని పొడిచేదంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 17వ వచనం, డిట్రానమీ చాప్టర్ 15 వర్స్ 17. అది దాసికి కూడా చేయాలంటే అతని భార్యకు కూడా ఆ రీతిగా. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతాడు యజమానుడికి, ఇంకా 7 సంవత్సరాలు లేదు, ఏం లేదు, ఇంకా ఎల్లకాలం కూడా ఆ రీతిగా ఇష్టపడితేనే. అది యజమానుడు బలంతం చేయకూడదు కదండి. ఇప్పుడు ఏమైపోతాడు, ఆ దాసుడు తన భార్య వాళ్ళందరూ కూడా నిరంతరం కూడా ఆ యజమానుడికి దాసుడు కనబడతారు. చూడండి ఎంత ఒడంబడిక కదా ఇది. అది కానీ వారు చేయబడితే, ఎవరైనా దారిలో కనబడ్డారనుకోండి, ఒకవేళ ఆ దాసుడు చూసినప్పుడు అతని చెవికి రంధ్రం ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళందరికీ ఏం అర్థమైపోద్ది, ఓహో ఇతను మామూలు దాసుడు కాదు, నిరంతరము ఏదో ఒక యజమానుడికి దాసుడని వారు గ్రహిస్తారు అన్నమాట. ఇష్టం లేకపోతే 6 ఏళ్ళు పనిచేయచ్చు, 7వ సంవత్సరం వెళ్ళిపోవచ్చు. అది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాడు నిరంతరం దాసుడుగా ఉండాలంటే ఈ పద్ధతిని అవలంబించాలి. మరి దావీదు ఎందుకు రాశాడు, నీవు నాకు చెవులు నిర్మించాడని? అంటే దావీదు యొక్క ఉద్దేశం అంటే, ఈ ధర్మశాస్త్ర ప్రకారము దేవునికి దావీదు కూడా నిరంతరము దాసుడుగా ఉండాలనే అభిప్రాయము తాను కలిగి ఉన్నాడు. అర్థమైందండి ఇప్పుడు. కనుక దేవునికి దావీదు కూడా నిరంతరము దాసుడుగా ఉండాలి అనేటువంటి తలంపు దావీదు కలిగి ఉంటా ఉన్నది. అందుకొరకు ఏం చెప్పాడు, కీర్తనలు 40:6 దేవా నీవు నాకు ఏం నిర్మించావు, చెవులు నిర్మించావు. ఇప్పుడు ఆ చెవులు దావీదుకి ఏం చేయబడ్డాయి, ఆ రంధ్రాన్ని చేయబడిన రీతిగానే అవి ఆ ఉద్దేశంతో మరి ఆ యొక్క మాటను తను రాశాడు. కనుక నిరంతరము దేవునికి దాసుడుగా ఉండాలంటే మరి తను ఏం చేయబడాలి, తన చెవులకు రంధ్రాలు అంటే చేయబడిన వాళ్ళు లేదనేది మనం ప్రూఫ్ కొరకు ఎవరు అడగొద్దు. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనకు తెలియదు. కనుక మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు అది. చెవులు ఇచ్చినామంటే
పాత నిబంధన ప్రకారం దావీదు ఏ నిబంధన ప్రకారం ఉన్నాడు? పాత నిబంధన. ధర్మశాస్త్రం క్రిందనే దావీదు వస్తూ వచ్చాడు కదండి. కనుక అది అన్నమాట. కనుక ఇక్కడ చూడగలిగితే ఈ యొక్క చెవుల గురించి మనం చూడగలం. కనుక అందుకనే దేవునికి తర్వాత మొట్టమొదటిది ఏంటి? హృదయం. అంటే హృదయం దేవునికి ఇవ్వాలి, మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. కనుక హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ప్రతిదినం కూడా మనం ఆయన రక్తం చేత కడుగునటువంటి వారంగా ఉండాలి. ఇది మొట్టమొదటి. కనుక మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవదిగా చెవులు గురించి చూసాము. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి దాసులుగా మనం ఉండాలి. ఎవరికి దాసులుగా ఉండాలి? విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులుగా ఉండాలి. ఆయన తండ్రికి దాసుడుగా ఉన్నారా? యేసు ప్రభు వారు ఉన్నారండి. దేవునికి దాసుడుగా యేసు ప్రభు ఉన్నారా? చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అది కనుక ప్రభు దాసునే యేసుక్రీస్తు ప్రభువే దాసుడుగా మరి తాను తగ్గించుకొని ఉంటే నీవు నేను కూడా సోదరి మనం కూడా ఎట్లా ఉండాలా? యేసు దేవునికి దాసులుగా ఉండవలసినటువంటి వారం. ఆత్మీయంగా మన చెవులు కూడా ఏం చేయబడాలా? రంధ్రం చేయబడాలా. శరీరరీతిగా కాదు, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగి ఉండాలా. ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క స్వరాన్ని వింటారు, దేవుడు చెప్పినట్టుగా చేస్తారు. అందుకని భక్త్ సింగ్ గారు బుక్ రాశారు, యెహోవా స్వరం అని. దేవుని స్వరం ఎట్లా వినాలి, ఎట్లా ప్రవర్తించాలనేది చదువుకోండి. మీరు చదువుకుని ఉంటారు మీరు చాలామంది. కనుక దేవుడిచ్చినటువంటి ఆ యొక్క చెవులను దేవుని యొక్క స్వరం నీవు నేను కూడా వినేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఏదైనా చెప్పితే ఏం చేయాలి? దాని ప్రకారము చేయాలి. అదే పర్మనెంట్ దాసుడు అంటే దాసత్వం. దాసుడు ఏం చేస్తాడండి? ఏ పని చెప్పినా తప్పకుండా చేయాల్సిందే. పోనీ అంత కష్టపడినందుకు యజమానుడు కొన్నిసార్లు మెచ్చుకుంటాడంటే మెచ్చుకోడు. పనెంబడి పని చెప్తూనే ఉంటాడు అయినప్పుడు కూడా. కనుక ఇక్కడ చూసినట్టయితే నీవు నేను కూడా దేవుడు మనకిచ్చిన చెవులు దేవుని వాక్యము వినేటటువంటి వారంగా ఉండాలా. దేవుని యొక్క స్వరము వినేటటువంటి వారంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మన వాక్యం చదువుకుంటుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము మనకు వినబడుతూ ఉంటుంది. అంటే ఏదో మనుషులు మాట్లాడినట్టు కాదు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆ యొక్క మన యొక్క సహాయం చేశాడు అనుకోండి. అంటే దేవుని యొక్క స్వరం విని దాని ప్రకారం చేయడం ద్వారా ప్రభు సహాయం చేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చెప్పాడు, ఇక్కడే ఇశ్రాయేలు యొక్క ప్రజల విషయంలో చూసినట్టయితే ఇది జరగలేదు. అందుకనే ఏమన్నాడండి అపోస్తల కార్యం 28-27లో మీరు వినటం మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని చెప్పాడు. వినటం వరకే. కనుక సహోదరి దేవుని వాక్యం మనతో బోధించినప్పుడు ఎవరైనా దైవదాసులు మనము వినేటటువంటి వారంగా ఉండాలి. విని వదిలేసేటటువంటి వారంగా ఉండకూడదు. దేవుని యొక్క క్రమాన్ని మనం పాటించేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఏది సెలవిస్తే అది తప్పకుండా చేయాలి. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే మనం దేవునికి దాసులం కాము. యేసుక్రీస్తు ప్రభు వారే తన తండ్రి అయిన దేవునికి దాసులుగా జీవిస్తూ వచ్చాడు మనంతటి వాళ్ళం. కనుక మనం ఇంకెక్కువగా దేవుని యొక్కకి లోబడి ఉండేటటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. తర్వాత ఇంకోటి కూడా చూడగలిగితే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మనం మూడోది చూద్దాం. అవి ఏంటి? కన్నులండి. కన్నుల గురించి కూడా కొన్ని తలంపులు కొన్ని నిమిషాలు చూస్తాము. చూడండి దయచేసి. ఈ యొక్క కన్నుల ద్వారా మనం చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. జెనసిస్
ఉమ్. అది ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే అవ్వ ఆ చెట్టును చూసిందా లేదా? ఇక్కడ రాయబడి ఉందా? తన కళ్ళతోటి చూసింది. ఎట్లా ఉందంట ఆ చెట్టు? 6వ అధ్యాయం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైనది ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును తెచ్చి ఇచ్చను. చూడండి, ఇప్పుడు తన కన్నులతో ఏం చూసిందండి? దేవుడు ఏమైతే చేయొద్దన్నాడో, ఏవైతే తినవద్దన్నాడో ఆ చెట్టు వైపు చూసింది, ఆ పండ్లు కూడా తీసుకొని వచ్చింది. మరి ఆ ఒక్క తిని హాయిగా ఇట్లా కచ్చిపుతో ఇట్లా తుడుచుకొని ఉండొచ్చు కదా, ఉన్నదా? లేదు. 7వ వచనం ఏమని రాయబడి ఉందండి? అప్పుడు 6వ వచనం చివర తన భర్తకును ఇచ్చను, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. కనుక ఎప్పుడైతే చూసిందో, తన కనులతో తినిందో కనులు తెరవబడ్డాయి. కనుక ఆ చేసినటువంటి తప్పు దేవుని యొక్క ఆజ్ఞ మీరట ద్వారా, ఎట్లా? కన్నులతో చూస్తున్న ద్వారా. ఒకవేళ అవ్వకే కన్నులు లేకపోతే చూసేదా? తెంపుకునేదా? తెచ్చుకునేదా? తినేదా? లేదు కదండి. కనుక ఇప్పుడు దాని ద్వారా ఆదాము కూడా ఇచ్చింది, వాళ్ళిద్దరు కన్నులు కూడా తెరవబడ్డాయి. మంచి చెడు ఏదో కూడా తెలిసిపోయింది. కనుక అప్పుడు దేవుడు పిలిచినప్పుడు దాక్కోవాల్సి వచ్చింది. అందుకనే చేసినటువంటి మరి ఆ యొక్క తప్పుకు దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలో నుండి అన్ని పంపివేశారు. శిక్ష వచ్చిందా లేదా? చేయకూడదు, చూడకూడదు. అసలు దాన్ని చూడకుండా బాగుండేది కదా. చూడటం ద్వారా ఆ పండ్లు కనపడాయి, తెంచుకోవాల్సి వచ్చింది. కనుక ఆరిదిగా వారి యొక్క కన్నులు మరి తెరవబడ్డాయి. ఎంతో నష్టాన్ని కూడా పొందారు. ఆదాములు తను కష్టించి పని చేయాల్సి వచ్చింది, తను కష్టించి పిల్లలు కనాల్సి వచ్చింది. తర్వాత అంతేకాకుండా అంటే వెళ్ళగొట్టిన తర్వాత వారు మరి ఎంతో శాపాన్ని దేవుని యొక్క గురి అవుతూ వచ్చారు. సరే, ఇక్కడ చూడగలిగితే మరలా ఇంకొక ఆయన కూడా చూశాడు, కన్నులతో చూశాడు. ఆయన గురించి కూడా చూద్దామా? ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇప్పుడు లోతు ఏం చేశాడంటే అండి, ఆదికాండం 13:12లో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. లోతు కూడా చూశాడు కన్నులతోటి. ఏం చూశాడు? యోర్దాను ప్రాంతం అంతటిని కూడా చూశాడు. సరే, బాగానే ఉంది, అన్నీ మంచి ఇన్కమ్ ఉంది, అన్నీ బాగానే కలిసి వచ్చినాయి. వెండి సంపాదించుకున్నారు, బంగారం అన్నీ కూడా సంపాదించుకున్నారు. మంచిదని చూచాడు. అయితే దాని ద్వారా ఎంత నష్టం కలిగిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ సొదొమ గొర్ర పట్టణాలు కూడా కాల్చివేయబడ్డాయి. ఒకవేళ ఈ లోతు కానీ అక్కడికి అది చూసి ఉండకపోతే సొదొమ గొమొర్రాను ఆ ప్రాంతాలను మంచిగానే ఉండేవాడు కావచ్చు. చూసి అక్కడికి వెళ్ళటం ద్వారా ఎంతో నష్టాన్ని మనం ముందు చూసాం. ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాట్లకు మనకి గతి పట్టింది. అంటే ఏంటి? మనం కూడా పాపాత్ములుగా దేవుని దృష్టిలో ఎంచబడ్డాం. అయితే యేసు ప్రభు కృపను బట్టి మనకు విడుదల దొరికింది. దేవునికి వందనాలు. అయితే ఇక్కడ చూసినట్టయితే లోతు కూడా ఏం చేశాడంటే కన్నులెత్తి చూశాడు. పోనీ ఇంక ఏమైనా లాభం పొందాడా? పొందలేదు కదండి. తన భార్యను ఏమన్నా కాపాడుకోగలిగాడా? ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయింది. తన పిల్లలు కూడా వ్యభిచారులు అయిపోయారు. వారి ద్వారా వచ్చినటువంటి సంతానం అమ్మోనీయులు, మోయాబీలు, వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి జనాంగంగా అయ్యారు. రానటువంటి తరాల్లో ఇశ్రాయేలు ప్రజలకు వారెంతో తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పుడు ఏం చూశాడండి లోతు? దేనితో చూశాడు? కన్నులు. మన అంశం ఏంటి? కన్నుల గురించి.
అందుకనే మంచి వాటినే మనం చూసేటువంటి వారంగా ఉండాలి. కనుక ఇంకా మనం చూడగలిగితే చూడండి 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ చూడగలిగితే మరి ఇంకొక ఆయన కూడా ఉన్నారు, చూడకూడదు చూశాడు. దేనితో అంటే కన్నులతోటే చూసి ఎంతో నష్టాన్ని కూడా తెచ్చుకున్నారు. 2 సమూయేలు 11వ అధ్యాయము 2-3 వచనాలు. చాలు. కనుక చూశాడు, చూడండి పాపంలో ప్రవేశించాడు. ఎంత నష్టం కలిగింది తెలుసా అండి? ఆమె పుట్టిన కుమారుని కూడా దేవుడు తొలగించి వేశాడు. దావీదు చేసినటువంటి ఆ పొరపాటు ద్వారా దేవుడు దావీదును వాడుకోవటం చాలా కాలం వరకు కూడా ఆఫ్ చేశాడు, నిలుపు చేశాడు. కనుక ఈ కన్నులతో చూడగొని ద్వారా, చెవులతో వినగొడిన వింట ద్వారా ఏం కలుగుతుందండి? నష్టం కలుగుతూ ఉంటున్నది. కనుక అందుకొరకై తను దావీదు అయితే ఇక్కడ చూసుకడితే దావీదు ఏం చేసుకున్నాడు? తర్వాత సరి చేసుకున్నాడు దేవునితో. కీర్తన గ్రంథం 51వ కీర్తన అంతా కూడా ఎంతో దుఃఖిస్తూ కన్నీటితో మరి పశ్చాత్తాపడుతూ రాశాడు. దేవుడు ఆయన్ను క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు క్షమించాడు. సరే, ఇక్కడ చూడగలిగితే మరి ఈ యొక్క కనులు లోక సంబంధమైనటువంటి వాటిని ఏది కూడా చూసి దేవుని యొక్క బిడ్డలో ఆశపడకూడదు. లోక సంబంధమైనటువంటి వాటిని, అది ఏదైనా సరే ఎంతో నష్టాన్ని కూడా తెచ్చుకునేటటువంటి వారంగా ఉంటాం. నష్టం. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలు ఏం చూసి నష్టపోయారో చూసాం. లోతు చూసి ఎంత నష్టపోయాడో చూసాము. దావీదు కూడా కన్నులతో చూసి నష్టపోయామో చూసాము. 4వది ఉంది, అది బైబిల్లో లేదు. చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? ఏంటది? మీ జేబుల్లో బ్యాగులో ఉన్నటువంటి ఏంటవి? సెల్ ఫోన్లు. చూడరా మీరు? సెల్ ఫోన్లు చూడరా ఎవరు? ఎంతమంది స్విచ్ ఆన్ చేసి పెట్టుకుని ఉంటారు మందిరానికి వచ్చి? ఎంతమంది ఆఫ్ చేశారు? చేయొత్తండి. 0. ఎవరు ఉండరు. ఏమొస్తుందో ఏమి రాదు. అది మన భ్రమ అంతే. సెల్ ఫోన్ చూడని వారు ఎవరైనా ఉన్నారా? ఫోన్ కాదు, టచ్ ఫోను. ఆ ఫోన్లే మామూలు ఫోన్లు ఏం రావు, ఇన్కమింగ్ అవుట్ గోయింగే వస్తాయి. దాదాపు నాకు తప్ప ఎవరికి లేదేమో ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చిన్న ఫోను. కనుక సోదరి దాంట్లో నేను ఏం చూస్తున్నాం? అది మన ప్రశ్న ఇప్పుడు మెయిన్. ఇప్పుడు బైబిల్లోనే చూసాము, ముందే చెప్పాను నేను, ఇది బైబిల్లో లేదు కానీ ఇది కూడా మనం చెప్పుకుంటే మంచిదేమో అనే తలంపుతోటి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదండి. కనుక సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాం? వాళ్ళు ప్రత్యక్షంగా చూసాం, అంత నష్టపోయారు. అయితే మనమేం నష్టపోతున్నాం? మీరేం నష్టపోవట్లేదా? వాళ్ళని అడిగితే నాకేమీ నష్టం లేదని చెప్తారు. కనుక ఎంతో నష్టం ఉంది దాంట్లో. మంచి ఉంది, నష్టం కూడా ఉంది సెల్ ఫోన్లో. నేను సెల్ ఫోన్ని దాన్ని బైకాట్ చేయమంటలే. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, ఎన్నో చదువులు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చక్కగా చదువుకునేటువంటి వారుగా ఉంటారు. అంతవరకు పరిమితం అయితే పర్వాలేదు. ఒకవేళ లేకుండా ఉంటే కనుక మీరు చూడండి, పెద్ద పెద్ద సిస్టర్స్ కూడా వాడతారు. వాళ్ళకెందుకో అన్నీ ఉడికిపోయినాయి కదా, అన్నీ తీరిపోయాయి, వాళ్ళకెందుకు సెల్ ఫోన్? అసలు వామ్మో, ఇట్లా పట్టినారంటే మామూలుగా ఉంటే టిక్కు టిక్కు టిక్కు. మరి అది ఎట్ట తెలుస్తుందో నాకు అర్థం కాదు. గీస్తే వస్తుందంట. నేను ఎప్పుడు గీకలేదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. సోదరి ఏం చూస్తున్నావు? మీకున్న సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు? యవనస్తులారా ఏం చూస్తున్నారు? యవన సహోదరులారా ఏం చూస్తున్నారు? పెద్ద సహోదరులారా ఏం చూస్తున్నారు? మీరు దేవునికి ఇష్టమైన చూస్తున్నారా? దేవుని మెసేజ్లు చూస్తున్నారా? దేవుని పాటలు అందులో వింటున్నారా? ఏం చూస్తున్నారు?
పరీక్షించుకుందాం. కనుక దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కన్నులను దేనికి ఉపయోగించాలి? చదువు వచ్చినటువంటి వారు దేవుని వాక్యం చదువుకోవాలి. చెవులు ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినాలి. ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మంచివే వినాలి. అందుకొరకు దేవుడు మరి మన సృష్టిని ఇచ్చాడు. అందుకని ఇప్పుడు మూడింటిని చూసాం. పౌలు గారు ఏమంటున్నాడండి? ఈ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి 3 చెప్పారు. 27వ వచనంలో, అపొస్తలుల కార్యములు 28:27 వచనంలో హృదయం అంట కొవ్విందంట, తర్వాత చెవులంట మందమైనవి అంట, కన్నులు మూసుకొని పోయినాయంట. చూసాము మరి హృదయం ఎట్లా ఉంటుంది, తర్వాత కన్నులు చెవుల గురించి. సోదరి, ఒకవేళ నా హృదయం కొవ్వి ఉంటే, దేవునికి ఇష్టం లేనటువంటి ఉంటే, ఒకవేళ నా చెవులు మందమై ఉంటే, ఒకవేళ నా కన్నులు మూసుకొని ఉంటే, నేను ప్రభు వలలో పాలు పొందడానికి వీల్లేదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి మరి దేవుడు మీతో మాట్లాడుంటే, ఒకవేళ మీ హృదయాలను మనం పరీక్షించుకునే ప్రభు వలలో పాలు పొందుతాం. దేవునికి అయిష్టమైనవి ఏవి ఉన్నాయో మనం, అందుకని లోక సంబంధమైనటువంటి విషయాల్లో మన కన్నులను బానిసలుగా చేసుకోకూడదని వ్రాయబడింది. ఒక్క వచనం చూసి ముగిస్తాను చెప్పి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల అది. కనుక ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఏది కన్నులతో చూసే ఏదైనా లోక సంబంధమైన ఫ్యాషన్స్ కూడా కదండి, చూస్తేనేగా మనకు కనపడేది కదా. కనుక దేవుని యొక్క బిడ్డలంగా లోకస్తుల లాంటి మనం ఏది కూడా వాటిని చూసినా కూడా మనకు అవసరం లేదనుకోవాలి కదండి. కనుక కొంతమంది మన మందిరంలో కూడా నేను ఒక 2-3 చూశాను. అంటే వాళ్ళ పేర్లు చెప్పను కానీ చూశాను. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారు? లోక సంబంధమైనటువంటి వాటిని మరి అనుసరించి వస్తారు. ఏంటది? పెదాలకు రంగు ఎవరు వేసుకుంటారు? మామూలులో సినిమాలు ఆడేవాళ్ళ. మనకు వర్తిస్తుంది? అది వర్తించదు. అది ఎవరు వేసుకుంటారు? రక్షణ లేనటువంటి వారు కదండి. కనుక అది చిన్నదే, ఇదేం పెద్ద ఇదేనా కాదు, లేకుంటే అది వేసుకుని వచ్చిన తర్వాత పరలోకం బోరని కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడా వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇది ఎక్కడ నేర్చుకున్నాం? మన కళ్ళతోటి చూసి నేర్చుకున్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా మన హృదయం ఉండాలి. మరి హృదయశుద్ధి గలవారే ధన్యులు దేవుని చూస్తారనుంది. వీ మస్ట్ బి వెరీ సింపుల్. యవనస్తులైనా ఎవరైనా సరే, ఒకవేళ నువ్వు రక్షణ పొందితే కొన్ని లోకస్తుల యొక్క పద్ధతులు వాడకూడదు కదండి. కనుక ఒకవేళ అలాంటివి ఉంటే సోదరి మనం పరీక్షించుకుని, పెద్ద సిస్టర్స్ కూడా ఏవైతే చూడకూడదో వాటిని చూస్తే, ఏవైతే వినకూడదో వాటిని వింటే సరి చేసుకోవాలా, మన హృదయాన్ని సరి చేసుకోవాలా. ప్రభు, ఆ ఫలాన్ని ఇది నా హృదయంలో ఉంది, నన్ను క్షమించి ప్రభు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. నేను దేవుని మందిరానికి చాలా సింపుల్గా వస్తాను, దేవుణ్ణి గణపరుస్తాను. నేను ఆ రీతిగా మనం తీర్మానం చేసుకెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకుంటే అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 26-27 వచనాలు నీకు నాకు మనందరికి కూడా వర్తిస్తాయి. మనం సరి చేసుకోవాలా. అందుకొరకై అపొస్తలుడైన పౌలు ఆయన చివరి ముగింపులో రోమాలో ఉండి ఈ పత్రిక రాస్తూ వాటిని ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ రీతిగా జీవించినారు. ఇప్పుడు బ్రతికున్న కృత నిబంధన ప్రకారం జీవించినటువంటి విశ్వాసులు ఉన్నటువంటి నీకు నాకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ విధేయత చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, అవిధేయత చూస్తే ఆత్మీయంగా శారీరకంగా కూడా ఎంతో నష్టాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాం. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించునుగాక. కనుక మనం
మోకాల్లోనే మరి ప్రభు